హాయ్ గైస్, వెల్కమ్ టు ద డైలీ మార్కెట్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఈ వీడియోలో మనం ఈరోజు లైవ్ రాలేదు, నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో చూడండి. మార్నింగ్ 3గా మేము మెసేజ్ పెట్టాను 10:30కి. నిఫ్టీ ఆఫ్టర్ ఓపెనింగ్ గ్యాప్ అప్ మూవింగ్ స్లోలీ సైడ్ వేస్, వెయిట్ ఫర్ బ్రేక్అవుట్, వీ కెన్ సీ ఎదర్ సైడ్ మూమెంట్. నిఫ్టీ సైడ్ వేస్లో ఉండి దాని బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయండి అన్నాను. దానికంటే ముందు ఎస్టర్డే ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఏం చెప్పాను సరిగా వినండి. ఓకే, డౌన్ సైడ్ ఒక సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ వరకు వచ్చేదాకా వెయిట్ చేయండి. దాని తర్వాత మనం బయింగ్ ప్లాన్ చేద్దాం. ఎందుకంటే చూడండి, అప్ ట్రెండ్లో ఉంది మార్కెట్. చూడండి ఇక్కడ హెయిర్ ఐ తీసింది, హెయిర్లో చాలా అయిపోయింది. ఇక్కడ పెన్ చూసి చేంజ్ అయింది. దాంతో మళ్ళీ హెయిర్ ఐ చేసింది, హెయిర్లో తీసింది, బట్ హెయిర్ ఐ చేయలేదు. ఈ హెయిర్ ఐ చేసేటప్పుడు ఒక ప్లాన్ చేద్దాం. సింపుల్గా పెట్టండి చార్ట్ని. ఇక్కడ నుంచి లాస్ట్ క్యాండిల్ చూడండి, బుల్లిష్ అంటే మంచిగా హ్యాండ్ క్లోజ్ అది కూడా మంచి బుల్లిష్ అని ఫామ్ అయింది. మోస్ట్లీ రేపు గ్యాప్ అప్ అవ్వచ్చు నిఫ్టీ. ఓకే, ఇక్కడ ఏం చెప్పానంటే ఒకసారి 50 మినిట్ టైం మ్యాచ్ చూడండి. ఓవరాల్ ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంది, హెయిర్ ఐ సేవ్లో చేస్తుంది. ఇక్కడ సపోర్ట్ దగ్గర ఆల్రెడీ ఎస్టర్డే ఒక బ్రేక్ డౌన్ ఇచ్చి మళ్ళీ వెంటనే రివర్సల్ తీసుకుని చూడండి. ఇక్కడ వెంటనే రివర్సల్ తీసుకుని మంచి బ్రేక్ డౌన్ ఇచ్చి రేపు మోస్ట్లీ గ్యాప్ అప్ అని చెప్పాను. ఈరోజు చూడండి 121 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత సేమ్ రెసిస్టెన్స్ కాడి నుంచి స్లో సెల్లింగ్ వచ్చింది. టెలిగ్రామ్లో ఏం చెప్పాను చూడండి, వెయిట్ ఫర్ బ్రేక్అవుట్ అని చెప్పాను. ఆ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తుంటే ఈరోజు మీరు ఒక మంచి ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. చూడండి, వేకెన్సీ ఎదర్ సైడ్ మూమెంట్, ఏ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఆ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చని చెప్పాను. ఈరోజు మార్నింగ్ నుంచి 24 క్యాండిల్స్ మీన్స్ 145 దాకా సైడ్ వేస్లోనే ఉండింది. మోస్ట్లీ ఈరోజు బ్రేక్అవుట్ వస్తుంది. 3 PM క్యాండిల్ మోస్ట్లీ ట్రెండింగ్ అవుతుంది అనుకున్నాను, మంచిగా ట్రెండింగ్ అవుతుంది అనుకున్నాను. మరి ఇంత ట్రెండింగ్ అవుతుంది అనుకోలేదు. ఇక్కడ చూడండి మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది చూడండి. ఈరోజు ఎలా బిహేవ్ చేసిందంటే, ఇక్కడ అప్ సైడ్ నుంచి ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ కాడ నుంచి చూడండి ముందు సెల్లింగ్ వచ్చింది గ్యాప్ అప్ తర్వాత. ఇక్కడ ఎంతమంది అయితే బై చేశారో వాళ్ళందరూ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేశారు. గ్యాప్ అప్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ చేసిన తర్వాత ఇక్కడ స్లో సెల్లింగ్ వచ్చింది. చూడండి, ఇక్కడ విక్స్ ఫామ్ అవుతున్నాయి. అప్ సైడ్కి వెళ్తుంది, మళ్ళీ డౌన్ సైడ్కి వస్తుంది, మళ్ళీ అప్ సైడ్కి వెళ్తుంది, మళ్ళీ డౌన్ సైడ్కి వస్తుంది. దాని తర్వాత ఒక రెడ్ క్యాండిల్ పడింది, హ్యూజ్ సెల్లింగ్ క్యాండిల్. దాని తర్వాత ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకునింది చూడండి. ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ 22 క్యాండిల్స్, 15 మినిట్స్ క్యాండిల్స్, 22 క్యాండిల్స్ దాకా మోస్ట్లీ ఒక కన్సాలిడేషన్ టైప్లో ఆడే ఉన్నింది, చిన్న కన్సాలిడేషన్ జోన్లో. ఎప్పుడైతే ఇక్కడ 145 క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చిందో, ఆ 145 క్యాండిల్ ఇక్కడ విక్స్ ఫామ్ అయ్యాయి కదా, ఆ విక్స్ని ఎప్పుడైతే ఇక్కడ అప్ సైడ్ నుంచి ఒక 10 లైన్ లాగాం, దాని ఇక్కడ మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, మంచి క్యాండిల్తో, బుల్లిష్ క్యాండిల్తో. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఒకసారి మూమెంట్ చూడండి. ఈరోజు అంతా మేము ఎన్ని ట్రేడ్స్ అయినా ప్లాన్ చేసుకున్నా కన్ఫామ్ స్టాప్ లాస్ హిట్ అయిపోతాయి, ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. కావాలంటే మళ్ళీ 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం చూడండి. ఒకసారి ఇక్కడ 15 మినిట్స్ కానీ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆ బ్రేక్అవుట్ తర్వాత ఎన్ని పాయింట్స్ ఇచ్చింది చూడండి మూమెంట్. ఇక్కడ బ్రేక్అవుట్ తర్వాత ఒక ఎంట్రీ తీసుకుంటాం. దాంతో దాదాపు 400 పాయింట్స్ దాకా ఇచ్చింది ర్యాలీ, 1.63%. ఆల్మోస్ట్ 2-3 డేస్ ర్యాలీ ఒక రోజులో ఇచ్చింది. రేపు మోస్ట్లీ సైడ్ వేస్ ఉండొచ్చు. రేపు మోస్ట్లీ ట్రేడింగ్ చేసేదానికి అవాయిడ్ చేయండి. ఓకే, ఒకసారి ట్రెండింగ్ మార్కెట్ తర్వాత మోస్ట్లీ రేపు వాల్టాలిటీ మార్కెట్ వస్తుంది. ఆ వాల్టాలిటీలో మీరు బయింగ్ చేసినా సెల్లింగ్ చేసినా కన్ఫామ్గా స్టాప్ లాస్ హిట్ అవుతుంది. టుమారో ఆప్షన్ సెల్ అయితే ఆప్షన్ సెల్ ఎవరు చేసేవాళ్ళు ఉంటే రేపు గ్యాప్ డౌన్ బట్టి ఉంటుంది. ఇక్కడ డౌన్ సైడ్ కానీ గ్యాప్ అప్ అయితే మీరు 25400 సిని సెల్ చేసేయండి. ఇంకా ఎక్స్పైరీ దాకా ఉంచండి, రేపు సెన్సిక్ ఎక్స్పైరీ. ఓకే, అలానే ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ కూడా చూద్దాం. ఈరోజు ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయేమో. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత సైడ్ వేస్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ నుంచి ఒక 10 లాగాము కూడా రెసిస్టెన్స్. ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతమంది సెల్ చేసి ఉంటారో. ఇక్కడ ఆఫ్లైన్ సెల్లర్స్ ఉంటారు కదా, ఇక్కడ ఆఫ్లైన్ సెల్లర్స్ ఉంటారు చూడండి. ఇక్కడ స్టాప్ లాస్ ఉంటాయి వాళ్ళవి, అంత స్టాప్ లాస్. ఆ స్టాప్ లాస్ ఇచ్చేదానికి నేను టెలిగ్రామ్లో పెట్టాల్సింది, కొంచెం కన్ఫర్మేషన్ పెడతామనుకున్నాను, కానీ మిస్ అయిపోయాను. ఓకే, మోస్ట్లీ నేను పెట్టుంటే ఎవరో ఒకటి ట్రేడ్ చేసేవాళ్ళు. చూడండి, ఇక్కడ అయినా కూడా ఆప్షన్ సెల్లర్స్కి లాస్ అయితే రాదు. దేనికంటే ఆప్షన్ సెల్లర్స్ మోస్ట్లీ 2 PMకి ఎగ్జిట్ అయిపోతారు, ఎందుకంటే 2 PM తర్వాత మార్కెట్ ట్రెండింగ్ అవుతుంది. ఆ ట్రెండింగ్ మార్కెట్లో వాళ్ళు
మోస్ట్లీ హీరో జీరో కేసెస్లో వాళ్ళు ఆప్షన్ని హోల్డ్ చేయాలనుకోరు. దాని తర్వాత మార్నింగ్ నుంచి ఇది 1 మినిట్ క్యాండిల్ అనమాట. ఈ 1 మినిట్ క్యాండిల్ 56 క్యాండిల్స్ దాకా టైంకి వస్తుంది. 56 క్యాండిల్స్ మోస్ట్లీ ఇప్పుడు డీప్ ఐటీఎంలో కనుక తీసుకున్నాం అనుకోండి, నిఫ్టీ 50 డీప్ ఐటీఎంలో ఇందా మనీలో తీసుకుంటే మోస్ట్లీ ఎంత ఉంటుంది, ఒక్కొక్క స్ట్రైక్ ప్రైస్ 150 100 దాకా ఉంటుంది. ఆ 100 పాయింట్స్ని 2 PM దాకా హోల్డ్ చేస్తే అది 20 రూపీస్ 25 రూపీస్ అంత రిడ్యూస్ అయిపోతుంది టైంకి వల్ల. వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో వాళ్ళు అంత ప్రాఫిట్ తీసుకుని మోస్ట్లీ ఎగ్జిట్ అయిపోతారు. ట్రెండింగ్ మార్కెట్లో ఆప్షన్ సెల్లర్స్కి యూజ్ అవ్వరు అనమాట. ఆప్షన్ సెల్లర్స్ దీనిలో కూడా యూజ్ చేయొచ్చు, బట్ వ్యూ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కనుక అంటే అప్సైడ్కి వెళ్తుంది, కాల్ బై చేయరు, పుట్ సెల్ చేస్తారు. పుట్ సెల్ చేస్తే ఇది హీరో జీరో కాల్ కదా, చూడండి ఒకసారి బ్రేక్అవుట్ చూడండి, ఒక హీరో జీరో కాలు. ఒకసారి ప్రీమియమ్స్ ఎలా లేసాయో కూడా చూద్దాం. నిఫ్టీ ప్రీమియమ్స్ ఇక్కడ 25,300 చూద్దాం ఎక్కడి నుంచి లేచిందో. ఇక్కడ చూడండి, కరెక్ట్గా 242కి 4 రూపీస్ ఉంది. 25300 సిఈ నిఫ్టీ. ఎప్పుడైతే ఇక్కడ ఒక 10 లైన్ బ్రేక్అవుట్ అయిందో, ఇక్కడ సపోర్ట్ ఇస్తున్న బ్రేక్అవుట్ అయిందో, వెంటనే చూడండి ఎంత ర్యాలీ ఇచ్చిందో. 1 సైడ్ ర్యాలీ ఇక్కడ 123 దాకా ఇచ్చింది. 123 గ్యాప్ అప్ చూడండి ఒకసారి. గ్యాప్ అప్ ఎందుకు అవుతుందంటే హ్యూజ్ బయర్స్ రావడం వల్ల అవుతుంది. ఇక్కడ ఈ గ్యాప్ అప్ అయిందంటే అర్థం చేసుకోండి ఎంతమంది బయర్స్ అప్ సైడ్ పుష్ చేస్తున్నారో. ఎందుకంటే ఆప్షన్ సెల్లర్స్ దీనికి ఇంకో రీజన్ కూడా చూడండి. నిఫ్టీ అనేది లాస్ట్ 5-6 డేస్ నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తామని చూడండి, చూపిస్తాను ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో. ఇక్కడ చూడండి, లాస్ట్ 4 డేస్ చూడండి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, 5 డేస్ ఈ 10 అనేది కన్ఫామ్గా రెస్పెక్ట్ చేస్తూ ఉంటుంది. సెల్లింగ్. ఇక్కడ అప్ సైడ్ ఎంతమంది స్టాప్ లాస్ ఉన్నాయో వాళ్ళందరినీ ఈరోజు హిట్ చేసింది. మోస్ట్లీ టుమారో న్యూస్ సెల్లర్స్ వస్తారు. ఇక్కడ గ్యాప్ డౌన్ అయితే న్యూస్ సెల్లర్స్ వస్తారు, గ్యాప్ అప్ అయితే ఇంకా బయర్స్ వస్తారు. మోస్ట్లీ రేపు గ్యాప్ డౌన్ అవుతారనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ తర్వాత ఒక మంచి రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. ఆ రెడ్ క్యాండిల్లో ఒక చిన్న గ్యాప్ అప్ అయ్యి 25,300 డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంది. రేపు మోస్ట్లీ వాలటాలిటీ ఉంటుంది మార్కెట్. వాలటాలిటీ అంటే ఏం లేదు, మీరు ఎటు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాల్సి చూడండి. వాలటాలిటీ అంటే ఏందో, వాలటాలిటీ అంటే ఇక్కడ సపోర్ట్ ఉంది, ఒక రెసిస్టెన్స్ ఉంది మీ వ్యూలో. అది వచ్చేసి ఇక్కడ మీరు బైక్ ప్లాన్ చేశారు. ఆ బైక్ మీ వ్యూ రైట్ అయితే అప్ సైడ్ కూడా వెళ్తుంది. అప్ సైడ్కి వెళ్ళేమో దానికంటే ముందు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళలో జస్ట్ విక్ ఫామ్ అవుతుంది, దాదాపు వెంటనే స్టాప్ లాస్. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మీకు ఇక్కడ మంచి రెసిస్టెన్స్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దాని తర్వాత మీరు ఇక్కడ సెల్ చేశారు, మీ వ్యూ రైట్ టైం మళ్ళీ టార్గెట్ రీచ్ అవుతుంది. దానికంటే ముందు ఆ విక్తో మీ స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంది అనమాట. అలా ఉంటుంది వాలటాలిటీ మార్కెట్. రేపు మోస్ట్లీ ఎవరు కూడా ఎక్కువసేపు హోల్డ్ చేసానికి చూడొద్దు. ఎప్పటికప్పుడు ఎగ్జిట్ అయిపోతామనండి, స్కాప్ చేయండి రేపు. ఎందుకంటే టుమారో ఇక్కడ ఈ జోన్ మధ్య క్లోజ్ అయితే ఈ జోన్లోనే ఎట్లుంటుంది. ఆప్షన్ సెల్ చేసే వాళ్ళు ఉంటే 25400, ఇక్కడ 25200, ఒకటి సిఈ ఒకటి పి, 2 సెల్ చేసేయండి, మీకు ప్రీమియంకి ప్రాఫిట్ వస్తుంది. అలానే బీటీసీ చూద్దాం. ఇక్కడ బీటీసీ లిమిట్ టైం ఫ్రేమ్లో ఇందాక ఒక న్యూస్ అయింది యూఎస్డీలో, అందుకు ఈరోజు డంప్ అయింది చూడండి. ఇక్కడ మేము ఈ న్యూస్లో అప్సైడ్ ప్లాన్ చేసాం, స్టాప్ లాస్ హిట్ అయింది, ఏం కాదు. చూడండి, బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ అనమాట. బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్, బిగ్ క్యాండిల్స్. ఈ న్యూస్ వల్ల వచ్చింది, మళ్ళీ వెంటనే రీకవర్ అవుతుంది, అది నార్మలే. ఇక్కడ ఎప్పుడైతే ఈ న్యూస్ వల్ల ఎంత లోయర్లో చేయకుండా ఫాలో అవుతుందో, నెక్స్ట్ హై చేయకుండా వీ షేప్ రీకవర్ వచ్చే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ డిమాండ్ ఉంది 5733 504, ఇక్కడ 57400 దగ్గర ఫాలో అయితే ఇంకా మంచిది. మోస్ట్లీ ఇక్కడే రివర్సల్ తీసుకోవచ్చు. అలానే గోల్డ్ కూడా చూద్దాం, గోల్డ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో కూడా. గోల్డ్ జస్ట్ 1 మినిట్ ముందు, జస్ట్ ఒక 15 మినిట్స్ క్యాండిల్ ముందు ఆల్ టైమ్ హై టచ్ చేసి వచ్చింది గోల్డ్, ఆల్ టైమ్ హై. మోస్ట్లీ దీన్ని బ్రేక్ చేసేస్తుంది ఆల్రెడీ. చూడండి, ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో ఆల్రెడీ ఫామ్ అయ్యి వచ్చేసింది. 5 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే చూడండి, ఇక్కడ ఆల్ టైమ్ హైలో ఉంది గోల్డ్, జస్ట్ ఇప్పుడు టచ్ అయ్యి వచ్చింది.
డౌసెంట్ సపోర్ట్ లాగినా కూడా ఇక్కడ ఎవరైనా బై చేయాలనుకుంటే దీన్ని కాన్స్టెంట్ ప్లాన్ చేసేవచ్చు అప్ సైడ్కి. గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి. అలానే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా ఫారెక్స్ అకౌంట్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేశారో ఆ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఆ ఫామ్ ఫిల్అప్ చేసిన వాళ్ళకి ఫ్రీ కోర్సు అలానే లైఫ్ టైం ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్ ఫ్రీగా ఇస్తాం. ఓకే, సరే గైస్, అయితే టేక్ కేర్, గుడ్ బై.